ఫ్రాన్స్ 70 కోట్లతో పట్టుబడ్డ ఎంఆర్ఓ రాష్ట్రమంతా షాక్. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, కడపలో అవినీతి అధికారి భాగవతం బట్టబయలయ్యింది. సోదాల సమయంలో ఆయన కూడబెట్టిన ఆస్తుల వివరాలు చూసి ఏసీబీ అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. 1-2 ఏకంగా 70 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. ఇది కడప తహసీల్దార్ శివప్రసాద్ అవినీతి చిట్ట. భారీగా అక్రమాస్తులు కూడబెట్టి గుర్తించిన ఏసీబీ ఆయన నివాసం కార్యాలయంతో పాటు గతంలో పనిచేసిన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏకకాలంగా సోదాలు నిర్వహించారు. ఫిబ్రవరి 5న తిరుపతి జిల్లా రేణిగుంట నుంచి కడపకు బదిలీ అయిన శివప్రసాద్ ద్వారకానగర్లోని అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. ఆయనకు నెల్లూరు ఏసీబీ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించిందని తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తహసీల్దార్గా పనిచేసిన శివప్రసాద్ అనతి కాలంలోనే కోర్టులో అధిపతిగా ఎదిగారు. తిరుపతి, రేణిగుంట, కడప ప్రాంతాల్లో కోట్లాది రూపాయలు విలువ చేసే భూములు, మాల్స్, ప్లాట్స్, భవనాలు, అపార్ట్మెంట్లు సమకూర్చుకున్నారు. దీనిపై ఫిర్యాదు అందడంతో విజయవాడ అవినీతి నిరోధక శాఖలోని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బృందం శనివారం రంగంలోకి దిగింది. వెంటనే దర్యాప్తు చేసి అయితే అరెస్ట్ చేయడం జరిగింది. 14 రోజులు అయితే రిమాండ్ వేయడం జరిగింది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంట పైన ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.